మామయ్య నేను సరే ఇష్టపడుతున్నావు, మీరే ఎలాగైనా మాకు పెళ్లి చేయాలి. నువ్వు చెప్పేది నిజమే. ఏ నమ్మకంతో నీకు పిల్లనివ్వమంటావు? పర్మనెంట్గా ఉద్యోగం లేదు, మీ నాన్న సంపాదించిన ఆస్తి లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదే. ఈరోజు మా అమ్మాయి ఇష్టపడిందని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే రేపు మా అమ్మాయి కష్టపడుతుంటే నేను చూడలేను. లేదు మావయ్య, నేను చూసుకుంటాను. బాగా చూసుకుంటావు. మా అమ్మాయితో కూడా పొట్లాలు కట్టిస్తావు. మీ ఇంట్లో పెళ్ళి అవ్వాల్సిన 2 అమ్మాయిలు ఉన్నారు కదా, ముందర వాళ్ళిద్దరికి పెళ్లి చేయగలవా? మా అమ్మాయి ఆశపడుతుందని నేను దిగి వస్తున్నాను. ముందర మీ చెల్లెలు పెళ్లి చేయి, ఆ తర్వాత చూద్దాం. అలాగే మావయ్య. చూడండి, పెళ్లి కొడుకు వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు కుదరదని చెప్పండి. ఏంటి అలా చూస్తారు? మనం ఇప్పుడు ఈ పెళ్లి చేయలేం. ఎలా రాసిపెట్టుందో అలా జరుగుతుంది. ఈ జన్మలో దానికి పెళ్లి జరగదు, దాని మూలన దీనికి కూడా పెళ్లి జరగదు. ఇలా చూడండి, ఎవరితో అయినా లేచిపోయినా పెళ్లి చేసుకోండి. నాన్న చేస్తారు, అన్నయ్య చేస్తారని కూర్చుంటే మీకు ఈ జన్మలో పెళ్లి జరగదు. ఎందుకమ్మా ఇలా అంటావు? అది ఎంత బాధపడుతుందో చూడు. ఇంకేం చేయమంటావే ఈ చేతకాని మగాల్ని పెట్టుకొని? అక్క ఏం చేస్తున్నావు? అన్నయ్య ఇట్రా ఒకసారి. అన్నయ్య ఇక్కడ చూడు ఏం చేస్తుందో. అక్క తలుపు తీయట్లేదు. ఏమైంది రైసా? ఎందుకే ఇలా చేసావు? ఈ స్థితిలో నేను ఏది చేయలేను కదమ్మా.